అంటున్నాం ఇక మేము చేసి మా డ్యూటీ మేము చేస్తున్నామా లేదా గుర్తుంచుకోండి. మీరు ఆలోచించండి. చేసిన తర్వాత నువ్వు 10 నిమిషాలు లెక్క తీసుకుని రా. నేను నిలదీస్తాను. 10,000 రూపాయలు చేయమంటే నన్ను అరెస్ట్ చేస్తారు. ఎంత పడినా 10,000 లేని విధంగా గుండా రాజ్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడో ఈ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మానం తెచ్చిన వ్యక్తి వచ్చి అరాచకాలు సృష్టిస్తాడు. గుండాలను తీసుకొచ్చి కొట్టించుడు, గుండాలు గుంజుకొచ్చి పరిష్కరించింది. నా జీవితంలో కరీంనగర్ ఇక్కడ చూడలేదు. ఇంక్లూడింగ్ కరీంనగర్తో పాటు ఈ కిసానాల ప్రశాంతమైన వాతావరణంలో గుండా చేసుడు. ఇప్పుడు ఈ గెలవక ముందే గిట్టేస్తుండు. ఇక్కడ మన ఆర్ఎంపీ డాక్టర్ మనోహరు ఆయన కూడా చంపుతా అంటుండు, కొడతా అంటుండు. ఎక్కడిది రాజకీయము, ఎక్కడి ఇటువంటి కల్చరు? నేను ఒకటే చెప్తున్నా, ఇంతవరకు ఇలాంటి కల్చర్ లేదు. గెలవక ముందుకి ఇంత అరాజ్ చేస్తాడు. గెలిచినాక మీ ఆస్తులు భద్రత ఉండదా? మీ యొక్క గుండాయిదానికి దయచేసి చెప్తున్నాము. బుర్రా తిరుపతి అనే వ్యక్తి సిన్సియర్ అభ్యర్థి, మంచి అభ్యర్థి. ఆయన 10 సంవత్సరాలు కార్పొరేట్ ఉన్నాడు. ఇక్కడ అరాజ్మెంట్ జరిగిందా? ఈ వ్యక్తి అరాజ్మెంట్ చేస్తే పరిస్థితి. అందుకే మంచి వ్యక్తిని బుర్రా తిరుపతిని ఇప్పటికైనా గెలిపించాలని చెప్పి మనం